ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి భద్రపరిచి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన ఆయుష్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మరి ప్రతిరోజు కూడా మమ్మలను, మా కుటుంబములను, గ్రామంను కాపాడుకుంటూ భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన మరి ప్రత్యేకమైన కీడులు, అపాయముల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మాట కోసమే వచ్చాం తండ్రి. మీ జీవం కలిగిన మాటలను, సంతోషకరమైన సమాధానకరమైన మీ మాటలను మీరే మాకు ప్రసాదించమని, ఎవరి సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ నీ వాక్యము ద్వారా వారిని స్వస్థపరిచి మీరే బాగు చేయమని, నీ వాక్యము బ్రతికించేది, మా బాధలో నెమ్మదిచ్చేది, అటువంటి వాక్యం దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలులు చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనమయన జనము, ఆయన సంతతియు, మనమయన జనము, ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే, సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు పాలివాడాయే, కష్ట దుఃఖములందు పాలివాడాయే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే, ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. మనతో నుండును నిరతము, మనతో నుండును నిరతము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలులు చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడు తన ప్రజలు యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రణాళికను ఆయన తెలియజేస్తున్నాడు. వారు అనేక సార్లు పాపమును బట్టి శత్రువు చేతికి అప్పగించబడి అవమానములు, కష్టములు గుండా, శ్రమల గుండా వెళ్తూ వచ్చారు.
అయితే వారు దేవుని వైపునకు తిరిగినప్పుడు, వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి వచ్చినప్పుడు వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తానన్నాడు. నిందకు ప్రతిగా సంతోషంనిస్తానన్నాడు. కాబట్టి వారి దేశంలోనే రెట్టింపు భాగమునకు కర్తలొగుతారు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మనకి రెట్టింపు ఘనత మనం అనుభవించాలంటే, ఈ లోకంలో మరి ఘనత పొందాలి అంటే అది దేవుడిచ్చేటువంటిది. ఒకరిని హెచ్చించుట, ఒకరిని తగ్గించుట ఆయన చేతిలో ఉంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కనుక ఘనత అనేది ఏ విధంగా కలుగుతుంది? సామెతలు గ్రంథము 18వ అధ్యాయం. సామెతలు గ్రంథము 18వ అధ్యాయంలో ఈ విధంగా వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. ఘనత అనేటువంటిది 12వ వచనంలో, ఆపత్తు రాకమునుపు నరుని హృదయమును అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఒక వ్యక్తి ఘనపరచబడాలి అంటే వినయము వలన ఘనత అనేది కలుగుతుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయము నడుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి కనపరచబడాలి అంటే, హెచ్చించబడాలంటే వినయమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. రెండవదిగా 20వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనంలో, కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరుని కోరుకొను. దీర్ఘశాంతం ఘనత కలిగి ఉండాలంటే, మనము ఘనపరచబడాలంటే ఈ లోకంలో దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కలహమునకు దూరముగా ఉండాలి అంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అమర్యాదగా నడవదు. కాబట్టి మనము ఘనత పొందాలి అంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కలహాలకు దూరంగా ఉండాలి. మూర్ఖుడైన ప్రతివాడు ఎప్పుడూ పోరునే కోరుకుంటాడు, గొడవనే, కలహములనే కోరుకుంటాడు. కాబట్టి మనం దూరంగా ఉండాలి. మూడవదిగా 21వ అధ్యాయము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనంలో, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. నీతి కలిగి ఉండాలి. దేవుని నీతి. మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది. దేవుడు తన యందు శ్వాసం ఉంచిన వారిని తన రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. కనుక దేవుని నీతి కలిగి ఉండాలి. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. కాబట్టి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందేదరు. ఇట్టి ఘనత పొందాలంటే మనం వినయముగా ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేవాడు. ఆ విధంగా దేవుడు మనల్ని గణపరచడానికి ఆయన లోకానికి వచ్చారు. మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి పాపమాన్ని, దోషాన్ని తొలగించి, మరణాన్ని జయించి మనకి స్వర్గరాజ్యానికి
వారసులు అవటానికి సదాకాలం దేవునితో ఉండటానికి అవకాశం కలిగించారు. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఏదో ఒక రోజు, ఆ రోజు కూడా నీకు తెలియదు. అందుకనే ఈ లోకం తర్వాత మరి శ్రేష్టమైన జీవితం ఉంది. అదే యుగ యుగాలు దేవునితో ఉండే జీవితం. దాని కొరకై సిద్ధపడండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ఆయనంది శ్వాసం ఉంచితే మరణము నుండి జీవంలోకి వస్తాం. విశ్వాసం ఉంచిన వారికి యుగయుగాలు తీర్పు, అగ్నిగుండం. కాబట్టి ఇది నిజం, వాస్తవం. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించేవాడు, బలపరిచేవాడు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందాలని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మరి ప్రభా, మేము గనపరచబడాలి అంటే మరి మనం వినయముగా ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. మరి ప్రభా, నీతిని అనుసరించాలని మీరు జ్ఞాపం చేశారు. ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామ ప్రజల అధికారులందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. రోగులను స్వస్థపరచండి. చదువుకున్న వాళ్ళని జ్ఞాపం చేసుకోండి. దూరదేశాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపం చేసుకోండి. ఆయా పనుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ రోజంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ రోజంతా మనకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.